నమస్కారం అండి, బీ2 విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగలి ఏ విధంగా తయారు చేయాలనేది వీడియోలో మనం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కప్ బియ్యం, ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని బాగా దోరగా వేయించుకోవాలి. మనం ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు కడుక్కొని దీంట్లో ఒక 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ అనేవి వేయించుకోవాలి. మూడు విజిల్స్ వేయించుకోవాలి. ఈలోపు మనం బెల్లం పాకం పట్టుకోవాలి. కొద్దిగా ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా చూడండి, కుక్కర్ అనేది చల్లారిపోయింది. ఇప్పుడు ఈ అన్నంలో మనం పాకం అనేది వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని పాకం అనేది దీంట్లో వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి. బాగా కలుపుకుని కాసేపు ఉడికించుకోవాలి. మనకి చాలా తొందరగా అయిపోతుందండి. ఇది దేవుడికి నైవేద్యం కింద పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఈ చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం. ఈలోపు మనం కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు కూడా వేయించుకుందాం. మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు ఒకటే వేయించుకుంటున్నానండి. చూడండి, నెయ్యి అనేది మరిగిపోయింది. జీడిపప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇప్పుడు ఈ జీడిపప్పుని మనం చక్కెర పొంగల్లో అనేది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చక్కెర పొంగల్కి నెయ్యి కూడా ఉంటే చాలా బాగుంటుందండి. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చక్కెర పొంగలి అనేది. చూడండి, ఎంతో టేస్టీ అయిన అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.